హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. అరే రే రే ఏం వర్షాలు రా ఆయన, ఇది ఎండాకాలమా వానాకాలమా ఏందా ఏం అర్థమైపాడేదిలే. అవు మరి గట్లనే ఉన్నది ఇప్పుడు మన తాన వర్షం. ఇక ఒక లెక్కన చెప్పుకోవాలంటే హైదరాబాద్లో ఇక ఇప్పుడు మన పట్నంలో వాన కొట్టిందంటే ఇక ఇప్పుడు ఇటు గలీలలో చూసుకున్నా లేకపోతే ఇటు రోడ్డు మీద చూసుకుంటా పారే నీరు ఎట్లుంటుందంటే అది వరదనా లేకపోతే సముద్రమా అలలా అన్నట్టుగా ఆ తిరిగిపోతుంది. అరే జర్రింత ఒక 10-15 నిమిషాల వర్షం అంతే, అంత గంట కాదు 2 గంటలు కూడా కాదు, 10-15 నిమిషాల వర్షంకే ఇక నీళ్లు మొత్తం మోకాల దాకా వచ్చేటట్టున్నాయి. కార్లు సగం నిండుతాయి, బైకులు మొత్తం మునుగుతాయి. ఓ గాలి ఎక్కడ ఉన్నది ఇప్పుడు మన హైదరాబాద్లో ముచ్చట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన వార్తల విషయాలు కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ లెక్కనే ఇప్పుడు ఈ ఒక్క ముచ్చట కూడా మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ మనకు 3 అంశాలు ఉన్నాయి, దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటి అంశం వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ లేకపోతే చిన్న చిన్న గ్రామాలలో కానీ వర్షాలు అయితే పడుతున్నాయి. అంటే అది కేవలం ఒక అంటే వాతావరణ శాఖ వాళ్ళు దాదాపు ఒక 10 రోజుల నుంచి అలాగే ఒక వారం క్రితం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ టైంలో ఇట్లా ఉంది వాతావరణం, సో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొదటిగా ఆల్రెడీ ఇప్పుడు సిటీలో మామూలుగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటేనే దాదాపు ఒక అర్ధ గంట లేదంటే గంట ఇలాంటి సమయం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇంకా వర్షంలో అయితే దాదాపు అర్ధగంట సమయం కాస్త పోయి గంటన్నర 2 గంటల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్లపైన నీరు, సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. సో ఈ టైంలో కొద్దిగా మన హైదరాబాద్ ఏంటంటే జరింత వాన పడ్డదంటే ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటాయి, డ్రైనేజీలు ఉంటాయి. ఇక ఇదంతా మనకు తెలిసిన ముచ్చటే కాబట్టి ఇక ఎంత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండి కొద్దిగా పోయేటప్పుడు రోడ్ల మీద మంచి చెడు చూసుకొని జాగ్రత్త పోతే మాత్రం చాలా మంచిది అని చెప్పి చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. అలాగే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు, అలాగే వాతావరణ శాఖ కూడా. ఇంకో అంశం ఏంటంటే దాదాపు మనకు వర్షం అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది అలాగే జాగ్రత్త ఉండాలని తెలిసిన విషయం ఏంటంటే కరెంటు. ఈ టైంలో కనుక కరెంటు విషయంలో అయితే చాలా చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మామూలుగా వీధుల్లో చూసుకుంటే కనుక కరెంటు స్తంభాలు కానీ లేదంటే మామూలు ఇంటి బయట ఆరు బయట ఉన్న తీగల పైన కొద్దిగా మామూలుగా ఏదైనా బట్టలు ఆరేయడం కానీ లేకపోతే ఇంకేదైనా చిన్నగా మామూలు రబ్బర్ చెప్పులు లేకుండా వెళ్ళడం, ఏదన్నా పొరపాటున తీగలను ముట్టుకోవడం, సో ఇలాంటివి అయితే చాలామంది చేస్తూనే ఉంటారు. గతంలో కూడా మనం చూసినాం ఇలాంటివి చాలా వరకు అయినాయి. సో ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో మనం చాలా ఆచితూచి అడిగాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి మనం ఈ విధంగా మాట్లాడుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బయటికి అంటే ఇప్పుడు మామూలుగా ఎంత పని ఏదన్నా ఒక ఎమర్జెన్సీ ఉండో లేకపోతే బయటికి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది తప్ప అంత బయటికి వెళ్ళండి. మిగతా టైంలో మాత్రం 100% వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి కొద్దిగా నెమ్మది ఉండే ప్రయత్నం అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాన ఇప్పుడు మంచిగా లేదు, అంటే ఇవాళ రేపు రోజులు కూడా మంచిగా లేవు. అసలు ఇప్పుడు ఎండాకాలంలో ఈ వాన కొట్టుడు ఏందో ఇదేందని చెప్పేసి ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు కానీ లేకపోతే వాతావరణ శాఖ కూడా చాలా వరకు దీనిపైన ఆలోచన చేస్తున్నారు, అలాగే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ప్రయత్నంలో మనం ఉండాలి. అలాగే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక హైదరాబాద్ పట్టణవాసిగా మనం కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే మామూలుగా రోడ్ల పక్కన ఎక్కడన్నా వాటర్ ఎక్కడైనా హెవీగా అయినప్పటికీ కూడా అక్కడ కొద్దిగా వాళ్ళకి క్లీన్ చేయడానికి కానీ లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఏదన్నా కనుక హెవీ ఫ్లో అయితే కనుక దాన్ని కొద్దిగా మంచిగా చేయడానికి కూడా తప్పకుండా అక్కడ ఉన్న ప్రజలు కానీ లేకపోతే కాలనీ వాసులు కూడా తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వర్షాలు చాలా హెవీగా పడుతున్నాయి మన దగ్గర కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఇంటి పక్కల వారికి కానీ తెలియని వారికి కూడా దీనిపైన అవగాహన తెలిసి మంచి చెడు చూసుకొని కూడా ముందడికి పోవాల్సిన అవసరం అయితే ఉన్నది, రోజులు బాగాలేవు. సో ఇది ఇవాళ మన అంశాలు. సో దీన్ని కొద్దిగా చూసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. రైట్, ఇది మొత్తానికి మన వాతావరణం ఈ వర్షం బీభత్సమైన ముచ్చట. సో మళ్ళీ ఇంకో విషయంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండాలి మన పురాలకాలు. రైట్.